హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. నైవేద్యం చేయకుండా భోజనం చేయరాదు అని పెద్దవారు చెబుతారు. ఇది అక్షర సత్యము. కానీ నైవేద్యం చేసే అధికారం ఎవరికి ఉంది అంటే ఉపనయనమైనటువంటి మగవారికి మాత్రమే నైవేద్యం చేసేటువంటి అధికారం అనేది ఉంది. కానీ ఒకవేళ వాళ్ళందరూ కూడా ఊరికి వెళ్ళి ఉంటే ఆ సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ తాను నైవేద్యం చేయకుండా భోజనం చేయకూడదు. అది ఎలాగా అంటే మనం ఇలా తెలుసుకోవచ్చు. శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, దేవుడి ముందు చేసినటువంటి వంటని మండలం చేసి దాని మీద ఆ వంటనంతా కూడా స్థాపించి మనసారా కృష్ణార్పణం చెప్పుకొని, అలాగే ఆ భక్ష్యాల్లో ఉన్నటువంటి అభిమాని దేవతలందరినీ కూడా స్మరించుకుంటూ ఈ పద్యాన్ని జగన్నాథ దాసుల వారు రచించినటువంటి ఈ పద్యాన్ని చదువుకుని స్మరించుకుంటే చాలు మనకు నైవేద్యం చేసి భోజనం చేసినటువంటి ఫలం అనేది లభిస్తుంది. ఈ పద్యం ఏంటి అంటే చెబుతున్నారు. వాసుదేవను అన్నదొళు నానా సుభక్షది సంకరుషణ కృతీశ పరమాన్నదొళు ఘృతదొళగిప్పన నిరుద్ధ ఆసుపర్ణాంశగను సూపది వాసభాను జపాకదొళు మూలేశ నారాయణను స్త్రీ సర్వత్రదలి నెలసిహను అని జగన్నాథదాసుల వారు మనకు అత్యంత ఉపకారం చేసి ఈ పద్యాన్ని రచించి ఇచ్చి ఉన్నారు. కావున ఇటువంటి పద్యాన్ని స్త్రీలందరూ కూడా తాము పఠించి పరమాత్మనికి ప్రార్థిస్తే ఏ విధమైనటువంటి దోషం కలగకుండా పరమాత్మని యొక్క నైవేద్యాన్ని స్వీకరించినట్టు ఫలం అనేది లభిస్తుంది. కావున ప్రయత్నపూర్వకంగా స్త్రీలందరూ కూడా ఇటువంటి కార్యాన్ని చేయాలి అని ప్రార్థిస్తున్నాం. హరే శ్రీనివాస.